నారపల్లి అనంతపురం నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో హైదరాబాద్ వెళ్ళే రోడ్లో కాసేపల్లి అనే గ్రామంలో ఇవాళ మాకు 5 గంటలకి ఆత్మ పైన క్లాస్ జరుగుతుంది. వెళ్ళబోయే ముందు ఒక ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఇల్లు 100 సంవత్సరాలు మేత పోసులు మేత ఉంటుంది. గేదెలు కట్టేస్తే ఇక్కడ గేదెలు కట్టేసిన ఇది గేదెలకి గాడి అంటే ఇంటి లోపలే పశువుల్ని వాళ్ళు ఎంత గౌరవించారు అనేది ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుంది మనకి. వాళ్ళు ఉంటూ పశువుకి మనిషికి తేడా లేదంట. ప్రతి దాంట్లో జీవుడు దేవుడు, మనిషి జీవుడే, జంతువు జీవుడే. కాబట్టి జంతువులు ఇంత ప్రేమగా చూసుకునే ఊరు కాసేపల్లి అనే ఊరు గ్రామంలో వచ్చాము. 100 సంవత్సరాలు ఉంది. పైన చేసిన నాగల్ బంగారు తల్లి మాకు ఏం కాయ కోసి పెట్టావు? ఏం కాయ? కర్బూజ్ కోసి వచ్చింది. దాంట్లో ప్రేమ కూడా పోసి పెట్టింది. కొంచెం చూడ్చాం అద్భుతంగా, అంత టేస్ట్ గా ఉంది. రండి తల్లి, రండి మా బంగారు తల్లి రండి. ఇప్పుడు బంగారు తల్లిలో వీళ్ళు మా మాట్లాడటానికి వచ్చారు. ముందు వచ్చి మా అందరికి పలహారం కోసి పెడుతున్నారు. ఆహారం గుడ్. బంగారు తల్లి, మేము ఈ ఊరు రావటానికి మీ అభిప్రాయం గురించి చెప్పండి. మా ఊరు చేసుకున్న అదృష్టం. నిజంగానే అదృష్టం. పల్లె నుంచి మీరు అక్కడ నుంచి రావడం అంటే అలాగా మీటింగ్ అని వీళ్ళంతా అంటే లేదు సార్, వాళ్ళ ఫంక్షన్ ఉంది. చాలా అమ్మగారు ధ్యానం చేస్తారు తల్లి. సరే మా కార్యక్రమం వెళ్దాం రండి. వీళ్ళకందరికీ ఇట్లా ధ్యానం చెప్పడానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొంతమంది యూత్ కూడా వాళ్ళు బాగా ధ్యానం చేసేదానికి చూస్తున్నారా, సినిమాల్లో ఉన్నారు ఈసారి వాళ్ళు. ఫంక్షన్ ఏం ఫంక్షన్ జరుగుతున్నాం? మీదేం ఫంక్షన్ ఇది? పసుపు తీసుకొని పసుపు కుంకుమ తీసుకెళ్తున్నారు. ఏం ఫంక్షన్ జరుగుతుంది మీకు? అలాగా, గుడ్, సూపర్, గుడ్. రండి. గురించి పక్కన ఉంది, అక్కడ కూర్చుంటున్నాము. ఎదురుగా ఆ చైర్లో కూర్చుంటాం. ఈ చైర్లో కూర్చుంటాం. చైర్లో కూర్చుంటాం. ఎదురుగా తర్వాత కూర్చుంటాం. ఈ చైర్లో కూర్చుంటాం. అన్నగారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉంటుంది. ఎంతో అదృష్టం చేసిందని మహానుభావులు రామలక్ష్మణ ఎందుకంటే ఎంతో రాజ్యపల్లి చిన్న చేసింది. నలభై కార్యక్రమం నిన్ననే అయిపోతుంది. ఎంతో అద్భుతంగా మహానుభావులు మన దగ్గర పెట్ట రావాల్సిన అక్కడికి ఇంకా 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 సాధారణ ధ్యాన రాజ్యం ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. వీళ్ళు సిటీ జీవితంలో ఎంత బిజీ అంటే అంత బిజీ ఉంటారు సాధవాళ్ళు. కానీ ధ్యానం చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని రకాలుగా ఎక్కడ క్లాస్ ఉన్నా కూడా అక్కడ క్లాస్ చెప్పుతూ ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తున్న మహానుభావునికి మరొకసారి జరుగుతుంది. అందరూ నిన్న ఫోన్ చేశారు సార్, రామలక్ష్మణ మాస్టర్స్ వస్తారని. శివ మాస్టర్స్ కూడా ఒకసారి ఇట్లా చూద్దాం. నాకు గారికి నిన్న 40 అయిన తర్వాత 105 రోజులు ఒక్కొక్క రోజు క్లాస్ వర్తిస్తాను చెప్పిన ఈ మహానుభావుడితో ఈ రోజు నుంచి ప్రారంభమైంది మనకి. ఒకసారి గట్టి క్లాస్ చూద్దాం. మాస్టర్ ద్వారా జ్ఞానాన్ని అందుకున్నాం. దయచేసి ఎవరు మాట్లాడదండి. చెల్లి శిక్షా చేస్తాం మాస్టర్. ఓకే మాస్టర్, ఈ మహానుభావుడు గారు మనకి చాలా గొప్ప. ఏదో 2 గంటల సేపు ఉంటారు మనకి ఇక్కడ. మనం జ్ఞానం తీసుకున్నాం వాళ్ళ జ్ఞానాన్ని. ఓకే మాస్టర్. ఈ గుడి అమ్మగారు శుక్లమ్మ గుడి ఎన్నో ప్రసిద్ధి చెందిందని వచ్చినప్పుడు చెప్పారు గురువు గారు. అలాంటి ప్రాంగణంలో మన అందరం కూర్చొని భగవంతుని గురించి, ఆత్మ గురించి మాట్లాడుకుంటానికి కల్పించిన సీన గారా ఏం గారు శ్రీనివాస్ గారు. అంటే శ్రీనివాస్ గారు చెప్తారంతా వాళ్ళ భాగ్యం. కానీ శివుడు గారు చేసిన సేవలో ఆయన ఒక 40 days నుంచి మేము ధ్యానంలో కూర్చోబెట్టి
ధ్యానం అంటే ఏంటి అనే ఒక ప్రక్రియను నడుపుతున్న ఆయన చేసిన సేవలకు మేమంతా తుదిపి చిన్న చిన్న విషయమే మైక్ పోయింది. హలో నా పరమాత్మ స్వరూపులారా, మన ఈ ధ్యానంలో మన జీవిత పయనంలో మేము పెద్ద వాళ్ళని హీరోల్ని, రజనీకాంత్ని, చిరంజీవి గారిని పెద్ద వాళ్ళ దగ్గర కూడా పనులు చేసి వచ్చాము. అందరికి కావాల్సింది ఆత్మస్థితి, ప్రశాంతత. మనకి ఎంత డబ్బులుందా, మనకి ఎంత పదవులు ఉందా, మనకి ఎంత ఆస్తి ఉందా అనేది పక్కన పెడితే ఆత్మస్థితిలోకి వెళ్ళేటప్పుడు మనం ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉండాము, అదే ఆస్తి, అదే మనకు ఆస్తి. మనకు కోట్ల ఆస్తి ఉండి నిద్ర పట్టక నిద్ర టాబ్లెట్లు వేసుకొని అట్లా ఇట్లా ఆడుతూ టెన్షన్ పడుతుండదు అనుకోండి, అది ఆస్తి మీకు పెద్దగా యూస్ఫుల్ అవ్వదు. నిజంగా మనిషికి 8 గంటలు 8:30కి పడుకుంటే తెల్లారుజాము 4 గంటలకి మెలుకొచ్చి నిజమైన నిద్రపోయిందంటే నిజమైన ఆస్తి అది. ఇప్పుడు చాలా కాలం మనుషులకంతా ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో నిద్ర చాలా తక్కువైపోయి నిద్ర పట్టక టాబ్లెట్లు వేసుకొని అలా జరుగుతున్న సమయంలో మనకి ఆ విలేజ్ అనేది, ఇలాంటి వాతావరణం అనేది చాలా మనకు అదృష్టమైంది. చాలామంది ఏమనుకుంటారంటే విలేజ్లో ఉంటే మేము తక్కువగా ఉన్నాం, పట్టణం వాళ్ళంతా చాలా గొప్పగా ఉండారు అనేది ఒక తెలియకుండానే ఒక అభిప్రాయం ఉంటుంది. కరెక్ట్గామ్మా? ఉంటుందిగా? మీరు పల్లెటూరు అంటారు, పల్లెటూరు వాళ్ళే రాజుల సంగతి వాళ్ళకి తెలియదు. అది రైతే రాజు, కింగ్. నిజమా, మనమే కింగ్స్ అనమాట. ఎందుకంటే మేము అందరి దగ్గరికి వెళ్ళే కాబట్టి చదువుతున్నాం. అడేదో దూరాపు కొండలు నునుపు అంటారు కదా, తెలుసుగా మీకు? కొండ నున్నగా ఉండేటుంటుంది, అక్కడికి వెళ్ళి చెట్లు గుట్టలు రాళ్ళన్నీ ఉంటాయి. అట్లే పట్టణం అనేది దూరాపు కొండ నునుపు లాంటిదే. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కష్టాలు అన్నీ చూస్తుంటే మాకు అర్థమైంది. అందుకని పట్టణంలో టాప్లో మోస్ట్ వాళ్ళని చూసాము, లాంటి విలేజ్లో మనుషులందరూ చూసాము. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆత్మ నెమ్మది, ప్రశాంతత. ప్రతిదాన్ని మనం యాక్సెప్టేషన్ చేయాలి. వృద్ధాప్యాన్ని, మన లోపల ఉండే ఆత్మస్థితిని, అన్నిటినీ మనం వచ్చే రుగ్మతుల్ని, ప్రాబ్లమ్స్, అప్ అండ్ డౌన్స్ అన్నిటినీ మనం బ్యాలెన్స్గా వెళ్ళటం అనేది ఆత్మస్థితి. వెళ్ళబోయే ముందు మేము ఒకటి చెబుతాం, మనసు లోపల మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. అందరికీ కళ్ళు మూసుకోండి, అందరం కళ్ళు మూసుకోండి. మీకు జన్మనిచ్చే తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా మీ ఉండా లేకపోయినా కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీ తోటి సిస్టర్ అండ్ బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందుగా థ్యాంక్స్ చెప్పండి. మీ పిల్లల్ని, మీ కోడళ్ళని, వాళ్ళందరిని మనస్ఫూర్తిగా దీవించండి. మీ ఇంటి పక్క వాళ్ళని, అటుపక్క ఇటుపక్క వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ మీ తోటి పలకకుండా ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించి మీరు మనసులో వాళ్ళు పలకరించుకోండి. ఈ మీటింగ్ అయినాక వాళ్ళు పలకరించండి. ఇప్పుడు క్షమాపణ చెప్పండి వాళ్ళకి. ఎవరన్నా మీకు తెలియకుండా పగ ఎవరన్నా మేము మాట్లాడకుండా ఉంటే మీ చెల్లెళ్ళు కావచ్చు, మీ కోడళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ క్షణం వాళ్ళకి క్షమాపణ చెప్పి వాళ్ళతో పలకరించండి. అలాగే మనకి పంచిపోతాలు భూమి, నీరు, గాలి, వాటి ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది. నీళ్లు తాగి గాలి పీల్చుకొని ఆకాశం అనే గొడుగు కింద మనందరూ జీవిస్తున్నాం. భూమి అనే ఎనర్జీ శక్తిలో వచ్చే ఆహారం తింటూ జీవిస్తున్నాం. వాటన్నిటికీ పంచిపోతాలు భూమి, నీరు, గాలికి అన్నిటికీ థ్యాంక్స్ చెప్పండి. అలాగే జ్ఞానం అందించిన గురువులు, గురు పరంపరలు, మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలా అన్నిటికీ సృష్టికి మూలమైన ఒక శక్తి ఉంది. ప్రపంచాన్ని అన్నిటినీ, భూమిని, నీరుని, గాలిని అన్నిటినీ మనందరం నడిపిస్తున్న ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే, ఆ శక్తికి రూపం లేదు. ఆ శక్తి అంతటా ఉంది, నీలో నాలో అంతటా ఉంది. ప్రపంచం అంతా ఒకటిగా అయి ఉంది ఆ శక్తి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మన పక్కనుండ తల్లి, ఆ దేవతమ్మ తల్లికి మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరించుకోండి. ఈరోజు ఇక్కడ కూర్చునే అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఆ తల్లికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి సెలవు. ఓకే, కళ్ళు తెరవండి స్లోగా.
ఇప్పుడు మీరు ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీకు ధ్యానం ఏమిటికి? మీరు గుడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మనశ్శాంతి కోసం. ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుందని తెలుసుకున్నారా? గుడ్. మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు తల్లి అందరూ ధ్యానాలు ఇక్కడ? గుడ్. ఏ పని కూడా 40 ఏ పని కూడా 41 రోజు కానీ మనం దీక్షగా చేస్తే ఆ పని మనకు సొంతం అవుతుందంట. మన అయ్యప్ప మాల చేసుకున్న 41 days, మనకు నవరాత్రులు కూడా 41 days కూడా ఉంటారు. ఏదన్నా ఒక వ్యసనం మానుకోవాలన్నా కానీ ఏదన్నా మన లోపలికి చెడు వ్యసనం కావచ్చు, సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, మానుకోవాలంటే ఒక 41 days కానీ కరెక్టే కానీ దాన్ని కానీ దీక్షతో ఉంటే ఆ వ్యసనం అనే దానికి దూరం అయిపోవచ్చు. అందుకని 41 days అనేది మనకు పూర్వకాలం నుంచి పెద్దలు పెట్టిన ప్రక్రియ ఇది. అలాంటి అద్భుతమైన ఆత్మస్థితిలో 41 రోజు మీరు ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరిస్తున్నాము. గురువులు కొన్ని వేల సంవత్సరాల నాడు బుద్ధ భగవాను వీళ్ళందరూ అసలు ఏంటి వృద్ధాప్యం ఏంటి, అసలు ఎందుకు మరణిస్తున్నారు మనిషి, పుట్టుకేంటి, మరణం ఏంటి, వృద్ధాప్యం ఏంటి అని వాళ్ళు ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి కనుగొన్నారు. దేన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ క్షణం మారుతున్న సిచ్యువేషన్, బాల్యంలో పిల్లోడుగా, యవనంలో యవనంగా, వృద్ధాప్యంలో వృద్ధాప్యంగా, ప్రతిదాన్ని మారుతున్న దాన్నట్టుగా మనం మారుతూ వెళ్ళాలి. ఆ మార్పును మనం యాక్సెప్ట్ చేస్తుంటే, యాక్సెప్ట్ చేయటమే జ్ఞానం అంటే. మార్పుని వ్యతిరేకిస్తే నేను ముసలోడు నవ్వకూడదు, నేను కుర్రోడు నవ్వాలని, ఇంకా నేను పరిగెత్తాలి, కూర్చోవాలనుకుంటే జరగదు. ఏది జరుగుతుందో దాన్ని మారిపోయినట్టుగా యాక్సెప్ట్ చేసుకుంటూ, అదే భగవంతుడి స్థితి. అది నాకు కాదని వ్యతిరేకంగా మనం వెళ్తే అది మనిషి స్థితి. అర్థమైందమ్మా? మీకు ఎన్ని కష్టాలు రావచ్చు, ఎన్ని ఇబ్బందులు రావచ్చు, బాడీలో కావచ్చు, ఏంటంటే మనకి మూటిల్లో కష్టాలు వచ్చే 3 ఉండే మనకి. ఒకటి ప్రపంచం, మనం చేస్తున్న పనుల్లో, బిజినెస్లో కష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి, కరెక్టా? రెండోది సంసారంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి, పిల్లల మధ్యలో కానీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, అత్తాకోడల మధ్యన. ఇది మూడోది, ఈ దేహంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ అని, దీనికి బీపీ, దీనికి బ్లడ్ ప్రెషర్స్, దీనికి మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఈ 3 మీరు నేను దేహం అనుకుంటే ఈ 3 వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీ అకౌంట్లోకి వస్తాయి. లాభాలు, బాధలు, షుగరు, బీపీలు అన్నీ మీకు వస్తాయి. నేను దేహాన్ని కాదు, నేను ఆత్మనే అని మీరు అనుకుంటే మీకు అంటాం, మీ దగ్గరే ఉంటే మీకు సంబంధం ఉండదు. ఎట్లాంటిదంటే అది మన నీడ ఉంది కదమ్మా, నీడ మనం నడుస్తూ ఉంటే నీడ వెళ్తున్నప్పుడు మురుగుడు కాలంలోకి వెళ్తుంది, ముళ్ళ కంచి మీదకి వెళ్తుంది. నీడ ఏమన్నా బాధపడుతుందా? ముళ్ళ కంచి మీద ఉందా, నన్ను నొప్పిగా ఉంది అంటదా? మురుగుడు కుంట్లో వాసన తందా? ఎందుకంటే మనం బయట ఉన్నాం, నీడ మట్టిగా వెళ్తుంది. మనము భగవంతుడి దృష్టిలో నీడ, మనం ఆత్మపై నువ్వు కాబట్టి ఈ దేహం అనేది ఒక నీడ లాంటిది. అది దానికి షుగర్ రావచ్చు, దానికి బీపీ రావచ్చు, దానికి జబ్బు రావచ్చు, కానీ నీకు పోయేదానికే వస్తాయి డబ్బులన్నీ. కాబట్టి ఉండేదానికి ఎందుకు వస్తాయి? ప్రాబ్లం ఎందుకు వస్తాయి అంటే, ఏదైతే పోద్దో దానికే డబ్బులు, ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు పోయేది ఇది. మేము ఏం చెప్తామంటే, చెప్పేది ఏంటంటే, మనం అందరం ఏంటంటే చచ్చిపోయేవాళ్ళం కాదు, అందరం వచ్చిపోయేవాళ్ళం. ఈ దేహం వచ్చారు కాబట్టి మనం చుట్టం చూపుగా వచ్చేయలేం. చుట్టం చూపుగా మీరు వచ్చారు, అమ్మోళ్ళ ఇంట్లో ఎదిగారు, 20 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుంచి అత్తగారింటికి వచ్చారు. ఆడవాళ్ళు అయితే ఇద్దరు, ఒక హస్బెండ్ దగ్గరికి వచ్చారు. అక్కడ 2 పిల్లలు 3 కన్నారు, వాళ్ళని పెంచారు. కోడళ్ళు మనవరాళ్ళని చూశారు, వృద్ధాప్యం అయింది, వెళ్ళిపోతున్నారు, బాయ్ అంటే వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్తున్నాం. ఇది మన సొంత ఇల్లు, ఇది కాదు కదా, ఇది కాదు మన ఇల్లు, మన ఇల్లు అద్దిల్లు. ఇది రెంట్కి వచ్చాం. ఏంటంటే కొన్ని రోజులు ఈ దేహం అనే ఇంట్లో రెంట్లో ఉన్నాం. రెంట్ తీరిపోతే ఏమంటాడు ఓనరు, రెంట్ అయిపోయిందా వెళ్ళిపోయి అంటారు లేదా? ఆడవాళ్ళకి 3 ఇళ్ళు.
3 ఇళ్ళుగా మనం మీరు డివైడ్ చేసుకోవాలి. ఆడ మనిషికి 3 ఇళ్ళు, మగవాళ్ళకి 2 ఇళ్ళు. డౌట్ వస్తుంది. ఇప్పుడు దాకా మాకు 2 ఇళ్ళు ఏంటంటే పుట్టిన ఇల్లు, అత్త ఇల్లు అనుకున్నాం. 3వ ఇల్లు ఏంటి అనుకుంటున్నారా? ఇంకొక ఇల్లు చెప్పడానికే మేము వచ్చాం. ఆ ఇల్లు అడ్రస్ చెప్పడానికి, ఆ ఇల్లు అడ్రస్ చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం. ఆ ఇల్లు అడ్రస్ చెప్తే ఇన్నే తట్టుగా శ్రీనివాస్ రెడీ చేశాడు. శ్రీనివాస్ గారు రెడీ చేశాడు, దాఖలు చేశాడు మిమ్మల్ని. ఎందువల్లంటే చపాతి పిండికి బాగా నీళ్ళ నానితే చపాతి బాగా స్మూత్ గా వస్తుంది. పొడి పొడిగా అప్పుడప్పుడు చేసి చపాతి చేస్తాను అనుకో, అందుకని పిండిని రెడీ చేసి పెట్టాడు శ్రీనివాస్ గారు. 40 రోజులు మీ అందరిని ఒక పాకం చేశాడు. ఇప్పుడు మేము చపాతి చేయాలి, మిమ్మల్ని చపాతి చేయాలి, అది భగవంతుడు పెట్టాలి మిమ్మల్ని. మనకి 3 ఇళ్ళు సీని గారు. ఇప్పుడు దాకా 2 ఇళ్ళు ఉండి 3వ ఇల్లు కొత్తగా గురి చేస్తున్నాం. ఆ ఇల్లు అడ్రస్ తెలియక చాలా కన్ఫ్యూజ్ లో ఉంటారు చాలా మంది. అందుకే అడ్రస్ మీకు చెబుతాం. మేము తెలుసుకుని వచ్చాం అడ్రస్, మీకు చెప్పాలి కదా. ఒకటి పుట్టినిల్లు, అమ్మవారింట్లో పుట్టాలి, 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవించాలి. కరెక్టా? అమ్మ ముసలి వాళ్ళందరికీ వాళ్ళకి 17 సంవత్సరాలకు పెళ్లి చేసి ఉంటాయి అందరికి చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు కానీ ఇప్పుడు 30 ఏళ్ళ ఎవరు చేసుకోవట్లేదు. ఇప్పుడు చేసుకోవట్లా. అప్పుడు వాళ్ళు 20 సంవత్సరాలు అనుకుంటే అమ్మవారింట్లో పుట్టింట్లో 25 సంవత్సరాలు జీవించాలి. అమ్మ గోరుముద్దలు తినాలి, అమ్మ జడ వేసి చేసుకోవాలి, అమ్మ అన్ని పెట్టి ముద్దు కడిగి అన్నం పెట్టి అన్ని తినాలి. 20 సంవత్సరాలు మీ పెద్దోళ్ళు అయ్యారు, అక్కడే చదువుకోవాలి. అమ్మ ఇంట్లో మీరు పుట్టి అమ్మోళ్ళే మిమ్మల్ని ఇంక బయటికి పంపించాలి. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడే ఉండాలి కదా మీరు. సృష్టి ధర్మం ఉండకూడదు అక్కడ. కరెక్టా కదా? నీకు తెలివి వచ్చింది, పక్షికి రెక్కలు వచ్చినాయి. ఈ పక్షిని తీసుకెళ్ళి ఇంకో పక్షికి కట్టేశారు అనుకోండి, 2 కలిసి ఆడాలి అక్కడ. 2 కలిసి కొట్టుకుంటుంటే కరెక్టా? అందుకని అమ్మ నాన్నకి వచ్చినాయి, ఓహో నా పిల్లకి రెక్కలు వచ్చినాయి, ఇక్కడ ఉంటే కుదరదు, ఇంకొక జోడికి అత్తగారింటికి పంపిస్తారు. కరెక్టా కదా? అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు లేదు మా అమ్మగారు నన్ను జడలేసింది, నాకు అన్నం కలిపి పెట్టింది, నా అత్తగారింట్లో నేను ఉండను, మా అమ్మగారింట్లోనే ఉంటానంటే ఏమంటారు? అమ్మాయిని పెద్దదా మనిషి అవ్వలేదు, జ్ఞానం లేదు అంటారా లేదా? లేదు పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మ ఇంట్లో ఉండాలంటుంది ఏంటి అంటారా లేదా? అత్తవారింట్లోని అత్తని హస్బెండ్ని పిల్లలకి అమ్మని మరిచిపోయి అత్త దాకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు 2వ ఇంటికి వచ్చారు మీరు. కరెక్టా? చాలా మంది 2 ఇంట్లో ఉన్నాం, 2 ఇంట్లో అందరూ ఉన్నాం. ఇప్పుడు అందరూ ఉన్నాం. 3 ఏళ్ళ కోసం 2 ఇంట్లోకి వచ్చారు. 2 ఇంట్లోకి వచ్చారు. 2 పిల్లలకి అన్నారు, అమ్మ వాళ్ళు 4 5 అన్నారు, మీరు మట్టి 2 అన్నారు. అయ్యింది. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఎవరు? మీకు పుట్టిన పిల్లలు. వాళ్ళకి వేరే దానికి పంపించారు. వాళ్ళకి పెళ్ళి వెళ్ళిన పెద్దోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి చెబుతున్నా. అప్పుడు మీరేం చేయాలి? అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. అమ్మవారి ఇంట్లో పని అయిపోయింది, అత్తగారింటి పని అయిపోయింది. అంటే మనం ఏంటంటే 25 సంవత్సరాలకి 75 సంవత్సరాలు మనం అనుకోవాలి. 3 25లో మనం డివైడ్ చేసుకోవాలి. అమ్మవారింట్లో 25, అత్తవారింట్లో 25, 50కి పిల్లల పని అయిపోయింది అనుకో. ఇంకా మనకి 75 సంవత్సరాలు మనకు ఉంది. 100 సంవత్సరాలు అనేది లేదు, తగ్గింది. మనకి 20 సంవత్సరాలు పొడిగి తగ్గినాయి మనకి. ఈ 25 సంవత్సరాలు ఏం చేయాలంటే మనం అసలు ఇల్లు భగవంతు ఇంట్లో మనం జీవించాలి. ఆ ఇల్లు అడ్రస్ తెలుసుకోవాలి. ఆ ఇల్లు ముందు అడ్రస్ మీరు తెలుసుకోవాలి. నా మనవడు భలే మాట్లాడుతున్నాడు, మా ముది మనవడు భలే ఆడుకుంటున్నాడు, భలే మాట్లాడుతున్నాడు, నా ముది మనవడు పెళ్లి చేస్తే బాగుండు, మా ముది ఇల్లు వస్తే బాగుండు అంటే ఆ ఇల్లు అడ్రస్ మర్చిపోతాం. కరెక్టా? మా ఇంట్లో ఫ్యాన్ ఉంది, మా ఇంట్లో అట్టుంది, మా మనవడు కొడుకు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఈ చెప్పుకుంటా ఉన్నాం అనుకోండి. భగవంతుడు ఏమనుకుంటాడు? అదే నా పిల్లలు భూమి మీద పంపించి సరదాగా ఆడుకొని నా ఇంటికి రండి అంటే వాళ్ళు ఎక్కడ పిల్లల దగ్గర ఆడుకుంటారని ఆయన బాధపడతాడు లేడా? అప్పుడు పెద్ద అయింది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అయ్యా అమ్మవారింట్లో పుట్టాను, అత్తవారింట్లోకి వచ్చాను, నా పిల్లలిద్దరికి బాధ్యతలన్నీ తీరిపోయినాయి, ఇప్పుడు నీకు శరణాగతి అయ్యి నీ కాళ్ళ దగ్గర నేను ఉంటానయ్యా, భగవంతుడికి శరణాగతి భావం అయ్యి ఈ దేహం నీది, దీనికి జబ్బు వచ్చినా నీ అకౌంటే, మా ఇంట్లో వాళ్ళు నిన్ను బయట నెట్టేసినా అది నీ అకౌంటే. అర్థమైందా? కళ్ళు అగపడుతున్నాయా, అగపడలేదా నీ అకౌంటే, చెవులు వినపడలేదా నీకే, 10 క్షణాల్లో డాక్టర్ లాభం లేదు తీసుకెళ్ళని అన్నాడా అది నీకే. అట్లా ఎప్పుడైతే భగవంతుడికి
భగవంతుడు అంటే మీకు నచ్చిన దేవుడు కంటే కూడా ఆత్మస్థితికి మీరు శరణాగతి అయితే అవ్వాలి. మన లోపట ఆత్మ అనేది ఒక చైతన్య శక్తి ఉంది. ఆ శక్తిని ఎప్పుడు మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. నిరంతరం మాట్లాడతాను. కానీ కొంతమంది మనం ఏమనుకుంటాం అంటే అహంకారం ద్వారాగా నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను నడుస్తున్నాను అంటాం. ఆ నేను అనేది ఏంటంటే అది అహంకారం. నువ్వు మాట్లాడేది నువ్వు కాదు, చూసేది నువ్వు కాదు, నడిచేది నువ్వు కాదు, మీ పిల్లవాళ్ళు కాదు, అది భగవంతుడి పిల్లలు. ఎంత నీ ఏదో ఒక పని మీద వచ్చావో ఆ పని అయిపోయింది, నువ్వు మళ్ళీ ఆయన దేనిలో కలిసిపోవాలి. ఇది శరణోగతి అంటారు. అంటే భగవంతుడికి శరణ అవటం, శరణ వేడుకోవటం అంటారు. అయ్యా ఇక నుంచి నేను ఎన్నాళ్ళు నేను ఉండాలో మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించుకోవాలి మీ మనసు లోపలే. నేను ఎన్నాళ్ళు ఉంచదలుచుకుంటే ఉంచు. నేనైనా ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే నన్ను మాట్లాడించు, ఉపయోగకరంగా ఉంటే నన్ను చూడనిచ్చు. ఇక నేను ఎవరికి ఉపయోగకరంగా లేదనుకున్నావు అనుకోండి, అది నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళయ్యా అని శరణాగతి అయ్యి భగవంతుడికి అలా కూర్చొని కళ్ళు మూసి కూర్చొని ధోరణిలో అలా కళ్ళు మూసుకొని, అయ్యా నువ్వు చూడటానికి నువ్వే, మాట్లాడటానికి నువ్వే, నడవటానికి నువ్వే, అంతటా నువ్వే ఉండవు, అందరిలో నువ్వు ఉండవు, నువ్వే 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 అన్న ధోరణిలో మనం జీవించాలి. అలా కళ్ళు మూసుకొని జీవిస్తూ లీలమైపోయారు భగవంతుడికి. ఆత్మస్థితికి మీరు లీలమైపోతే జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు అంటారు కదా, నరుడే నారాయణుడు అంటారు కదా. భగవంతుడు అంటే మనకి ఎట్లా అంటే మీరేమనుకుంటారంటే భగవంతుడు అంటే ఏదో గుడిలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, ఇలా అమ్మవారు అనుకుంటున్నారు కదా. ఒక తప్పులేదు అనుకోవచ్చు, కొన్నాళ్ళకి మీరే అది అవ్వచ్చు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస అంట ఆ కాళికామ టెంపుల్లో పూజారికి ఉండేవాళ్ళు అంట, చాలా మంది తెలుసు. ఆయన అమ్మవారికి పూలన్నీ ఆయనకి ఇలా జల్లుతూ చదువుతుండేవాడంట. కొన్ని రోజులకి చేయంగా ఆ పూలన్నీ ఈరిపోయి వేసుకున్నాడంట. పక్కోడు అందరూ చూసారే మెంటలా నీకేంటయా దేవు అమ్మవారి పూలేంటి నీ నెత్తి మీద వేసుకున్నావు అంటే ఈయన నేనే అమ్మవారిని కదా అన్నాడంట. జనాలు నమ్మలేదంట. ఈయన జనం అమ్మపోతే అర్థం చేసుకొని చూపించారు. శృతి ఫుల్ అమ్మవారి మీద లేవంటే ఈయన మీద ఉన్నాయంట. కళ్ళు మూసుకుంటే అమ్మవారు ఈయన అంతా ఒకటైపోయారు. అప్పుడు ఆ ఆత్మచితిలోకి ఎల్లంగా అంటే అమ్మవారే ఈయనైపోయాడు, భగవాన్ కాదు. అట్లాగని మీరు ఇంట్లో ముసలివాళ్ళుగా ఇంట్లో ఉన్నప్పుడు మీ మనవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా కానీ వాళ్ళని వచ్చి ప్రతి క్షణం వాళ్ళని దీవించండి. అలాంటి మీరు దేవతలు మీరు భగవంతుడి బిడ్డలు, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళే సమయం దగ్గరికి వచ్చింది. మీకు ఏ పిల్లల మీద కావచ్చు, పక్కింటి మీద కావచ్చు, ఎలాంటి కోపం తాపం ఉండకూడదు ప్రతి క్షణం. కాబట్టి దీర్ఘాయుష్ బాబా మిమ్మల్ని దేవుడు దీవించును గాక, మీరు ఆరోగ్యంగా మీరు ఆనందంగా ఉండనమ్మా. ప్రతి క్షణం మీ పెద్దవాళ్ళందరూ ఏం చేయాలంటే ఎదురొచ్చిన ప్రతి వాళ్ళని మీ మనసులో అనుకుంటూ ఉండాలి. మీరు బాగుండాలి, మీరు చల్లగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీరు సుఖంగా ఉండాలని మీ అమ్మట వచ్చే ప్రతి మాట మేము వాళ్ళని దీవించటమే రావాలి తప్ప మా మనవాళ్ళు చూడలేదు, నా కొడుకు చూడలేదు, నా కోళ్ళను పట్టుకోలేదు, ఇట్లాంటి మాటలు చెబితే బాగుంటుంది. నాతో ప్రతి క్షణం ప్రేమ మీలోంచి ప్రేమ కురిపించాలి. మా నాయనమ్మ గురించి మా నాయనమ్మ అదిగో ఆ బంగారు తల్లిలాగా ఉంటుంది. అది చెంటల అమ్మగారిని పేరు లక్ష్మీదేవి. బంగారు లక్ష్మీదేవి ఇక్కడే ఉండగా మనకి లక్ష్మీదేవి ఎందుకు మన గుళ్ళకి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు. మా నాయన పేరు ఈశ్వరమ్మ. మమ్మల్ని పొద్దున్నే 4 గంటలు లేచి, అప్పుడు ఊర్లో చిన్నప్పుడు దీపాలు ఉండే, కరెంట్ లేదు కదా, లేపి ఆ దీపం తీసుకొచ్చి అయ్యా నవ్వండి అని చెప్పి మమ్మల్ని నవ్వినాక బయటకు వచ్చి మా ముఖం చూసి బయటికి వెళ్ళి ఆ ముగ్గులు ఇంటి ముందు వేసేది అనమాట. ఎందుకు మా ముఖం చూస్తున్నాను అనుకున్నాడు, మాకు తెలియదు. అలాగే నిలబడికి వచ్చేది, నిలబడి వచ్చి కళ్ళు మూసుకుని కూర్చునేది. నిలబడి చూసి మా ముఖం చూసి నిలబడి చూసేది. మేము ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళవి, మేము వచ్చినాక అలా కళ్ళు మూసుకుని ఉండేది. ఏంటంటే మేము మిమ్మల్ని చూస్తే నిలబడి చూసేది. అంటే ఏదో ఒక దైవాన్ని మాలో చూసేది ఆవిడ. అలాంటి ఆవిడ దగ్గర మేము ఇద్దరం పెరిగాము. మిగతా కవలను కదా, అమ్మ పాలు పెద్ద సాలికి పోతే మేము గేదె పాలు ఎక్కువ తాగేవాళ్ళవి. మా నాయనమ్మనే అమ్మ అనుకున్నాం, మా అమ్మని పేరు పెట్టి పిలిచేవాళ్ళు. బయట ఆవిడ అంటుండేవాళ్ళు. మా అమ్మ కొట్టేది కాబట్టి ఎవరు పరావిడ. మా నాయనమ్మే అమ్మని మళ్ళీ అమ్మనేవాళ్ళు. అట్లా మా నాయనమ్మ దగ్గర మేము పెరిగాము. అంత ప్రేమగా మా ఊర్లో గేదెలు పోయినా ఎవరన్నా వెళ్తున్నా కానీ వచ్చి అందరికి అన్నం పెట్టేది, ఇంటికి పిలిచి
మళ్ళీ కోడిగుడ్లు మా ఇంట్లో ఊర్లో కోడిగుడ్డు బతకాలంటే మమ్మల్ని అందరూ పొదగేచ్చాడు మా ఇద్దరు శాతం మురగకుండా పొదుగుతూ ఉంటుంది అన్ని కోడిగుడ్లు అన్ని పొదగాలి కదా మా చేత పొదగేపితే అన్ని పిల్లలు పుడితే మురుగమని మా చేత పొదగేపించేవాళ్ళు. వాళ్ళందరే మమ్మల్ని మంచి మార్గాన్ని నడిపారు. ఏదన్నా పెళ్లి శుభకార్యం చేసినప్పుడు మా ఇద్దరిని ఎదురు రాముని వాళ్ళు మాకు అర్థం కాదు, మీ దగ్గర ఏముండదు అని ఆ రామలక్ష్మణ్ పేరు పెట్టినప్పుడు ఏదో వీళ్ళు ఎదురు వస్తే మంచి జరుగుతుందని అట్లా మమ్మల్ని చిన్నప్పటి నుంచే ఒక కార్యక్రమం సృష్టించారు. అట్లాగే వాళ్ళందరూ మా ఊరు వాళ్ళందరూ అలా చేయటం వల్ల మాలో కూడా వచ్చి ఓహో మనలో ఏదో దయ్యంగా చూస్తారని చెప్పి మేము చెడేసాలకు పోకుండా ఇట్లా కాకుండా ఎప్పుడు 24 hours ఆ దైవ చింతనలోనే ఉండేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న విషయాల్లో సిగరెట్ బీడీలు తాగుతారు కదా విలేజ్లో ఉన్నప్పుడు మేము అలాంటి వ్యసనాలకు లేకుండా చెన్నై సినిమా ప్రపంచంలో ఉండగా మేము చెన్నై వెళ్తున్నప్పుడుగా 20 సంవత్సరాలకు వెళ్తున్నా మా నాయన ఎదురొచ్చి నాయన మీరు ఇక్కడ ఉండగా ఎలా ఉండారో అలా ఉండమని ఒట్టేసుకుని పంపించింది. ఇప్పుడు అలాగే ఉండం టీ కూడా తాగం, టీ కాఫీ కూడా తాగం. ముందు సిగరెట్ పాన్ బరాకులు టీ కాఫీలు ఏం తాగం. మేము ఊరు నుంచి విలేజ్ నుంచి ఎలా వెళ్ళామో అలాగే ఉన్నాం. మన చుట్టూరు అన్నీ ఉంటాయి కానీ మన మట్టికి ఆటలో ఉండకూడదు. పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మీకు కూడా ఫ్రెండ్స్ అంటారు ఈ పార్టీగా తాగండి అక్కడ తాగండి అంటుంటారు. ఇలాంటి వాటికి మనం ఏంటంటే మనకి చెడు వ్యసనం అనేది మన లోపల కానీ ఎంటర్ అయితే మన ఆత్మస్థితిని అందుకోలేము. చాలా క్లారిటీగా ఉండాలి. మన లోపల ఏది ఒక వ్యసనం అంటే నేను టీ తాగితే చాలామంది అంటారు టీ 4 గంటలు లేకపోతే తలనొప్పండి అంటారు లేదా. అంటే నిన్ను ఇలాంటి భగవంతుడు ఈ దేహాన్ని ఒక టీ కోసం తాకట్టు పెట్టేస్తున్నాం మనం. కరెక్టా బంగారు తల్లి? అన్నిట్లో కల్లా కాస్ట్లీ ఏది చెప్పండి? ఏది? ఇది హాస్పిటల్లో ఒక దాహం పెట్టినప్పుడు ఏమంటారు మన వాళ్ళు, అయ్యా డబ్బులు ఎంతైనా పర్లేదు మా వాడు బతికింటారు కదా లేదా అంటే ఎంత విషయం గుడ్ అంటే ఏమంటే హాస్పిటల్లో ఎంత డబ్బులు పర్లేదు దీన్ని బతికించారు కదా. అలాంటి దానికి దీనికి పానుబరాకు మందు సిగరెట్లు ఎన్ని వేస్తున్నారు కదా. ఎంత తప్పు. విలేజ్ వాళ్ళు అంత మీకు ఏం లేదులే, టౌన్లో ఉన్నప్పుడు చెప్తున్నాం. అందుకని ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు బయట ప్రపంచ విషయాలకి మన ఆకర్షణ అవ్వకూడదు. చీరలకి నగలకి భగవంతులు నవ్వుతున్నారు. అనంతపురంలో ఒక చీర కొంటే ఒకటి ఫ్రీ అంటే పరిగెడతారు కదా మీరంతా. మొన్న మీటింగ్ చెప్తామంటే నగలుగా తట్టేటవాడు నగలేసుకుంటే సర్దుకుంటుంది ఇట్లా అది మీకు కాదు. ఈ నగలంటే చిన్న చిన్నవి, ఎక్కువ నగల గురించి చెబుతున్నాం. అందుకని నా పరమాత్మ స్వరూపులారా బయటి విషయాలు ఏది కూడా మనల్ని ఆకర్షించకూడదు, మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆస్తు కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఎవరు కూడా మన ఆకర్షణగా ఉండాలంటే వాటన్నిటినీ జయించగలగాలి మనం. చాలా మంది ఏమంటారంటే నడుగు ఊర్లో కలిసినప్పుడు ఆ ఎమ్మెల్యే మా మేనమామ ఆ సుబ్బారెడ్డి ఉన్నాడు, బాగా డబ్బులు ఉండదు ఆయనంతా మా పెదనాన్న అని అట్లా రిలేషన్ చెప్పుకుంటూ ఉంటారు. ఎవరన్నా కానీ భగవంతుడు మా కొడుకు, భగవంతుడు నేను భగవంతుడు నా కొడుకు తండ్రి ఆ తండ్రి అని చెప్పాలి. ఎవరంటే భగవంతుడు నా తండ్రి నా దగ్గరే ఉన్నాడు, నాకు డబ్బులు ఉందా లేకపోయినా, ఆస్తులుందా లేకపోయినా, నగరుందా లేకపోయినా భగవంతుడు నాలో ఎప్పుడు ఉన్నాడనేది ఒక ధైర్యం చూడు. దానికి మించిన ఆస్తికి ఎక్కడ కోట్లు అయితే లేదు. అదండి బంగారాలండి, బంగారాలండి. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు బంగారం రండి కదా రండి. మాకు తెలిసిందే కాకుండా కొన్ని క్వశ్చన్స్ మీరు అడగండి, దానికి సమాధానం చెప్పుకుందాం. బంగారం నువ్వు 40 రోజులు పాల్గొన్నావా? ఎన్ని రోజులు పాల్గొన్నావు? గుడ్. సరే, మమ్మల్ని ఏమన్నా అడగదలుచుకున్నారా? ఈ ఆత్మస్థితిని గురించి ఏమన్నా అడిగితే మీరు అడిగితే చెప్పండి, దానికి మాట్లాడుకుందాం. అడగండి ఎవరన్నా తెలిసిన వాళ్ళు. భగవంతుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? భగవంతుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎట్లా ఉండాలనుకుంటున్నాడు? గుడ్. సరదాగా మాట్లాడుకుందాం.
యువకులు చాలా డౌట్ఫుల్ ఉన్నారు. ధ్యానం చేయడం వల్ల ఏం లాభం అడుగుతున్నారు కదా, వాళ్ళ కొంచెం మీ వివరణ, భగవంతు దృష్టి ఎక్కడ ఉంది, ఆ కేంద్రీకరణ ఎక్కడ పెట్టాలా అనేది కొంచెం వివరణ. థ్యాంక్ యూ. ధ్యానం ఎందుకు చేయాలి? ఏంటంటమ్మా, ధ్యానం ఏంటంటే మీరు భక్తిగా ఉండాలనుకోండి, ఎదురుగా దేవుడు ఉంటాడు, మీరు నమస్కారం పెట్టుకుంటున్నాం, మీకు ఒక ఎదురుగా ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఏదో ఒకటి మీకు కంటికి కనిపిస్తుంటే అప్పుడు దండం పెట్టుకున్నాం, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, అప్పుడు రెండు అవుతున్నాయి. ఈ ధ్యానం అంటే ఏంటంటే మీకు ఎదురు కనిపించేదే ఉండదు, అలా కళ్ళు మూసుకొని శూన్యంలో ఉండాలి. ఈ ఆలోచనలన్నీ పొంగ శూన్యం అయిపోయి ఆ భగవంతుడు మీరే అవుతారు. అది ధ్యానం అంటే ఎందుకంటే స్థితిగతులు వాళ్ళు అట్ట వెళ్ళారు, మనోడు ఏమైపోయాడు, కొడుకు పెళ్ళేది లేదు, అట్లున్నారు ఇట్లున్నారు, ప్రతి క్షణం ఆలోచన వస్తుంటాయి కదా. అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని నాకంటే భగవంతుడికి అన్ని తెలుసు కదా, ఆయన అన్ని చూసుకుంటాడని భారం వేసుకొని ధ్యానంలో కూర్చొని శ్వాసనే గమనిస్తూ ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇది ధ్యానం అంటే. కాబట్టి ధ్యానం చేస్తే ధ్యానం అంటే ఏంటంటే భగవంతుడిలో మనం సముద్రం నుంచి ఒక పాత్రలో నీళ్ళు తీసి అలా ఇదే నేను అనుకుంటే ఇబ్బంది పడుతున్నాం, ఆ నీళ్ళు సముద్రంలో పోతే ఏమంటే కలిసిపోయింది. అట్లాగే ఆత్మలో కలవటానికి మార్గం అంటే దారే ధ్యాన దారి, అంతే భగవంతుడు కలిసేది. భగవంతుడు కలపడానికి ఈ దారి అంటే మనం ఏంటంటే నా పిల్లలు, నేను, నా దేహం అని మనం అన్ని కూడా భగవంతుడు కలపడం అడ్లేసుకున్నాం, కట్టలు కట్టాం. శ్రీనివాసరావు గారు వచ్చి ఆ కట్టలన్నీ తెలుస్తున్నాడు, ఆ కట్టలన్నీ తెంచి భగవంతుడిలోకి కలవడానికి దారి మార్గం చేయటమే ధ్యాన మార్గం. ఇది గురుగారు అన్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడు గురుగారు? నీలోనే ఉన్నాడు. గురుగారు ఇప్పుడు భగవంతుడిలో ఉన్నాడంట. ఇప్పుడు భగవంతుడికి ఏంటంటే భగవంతుడు అయినప్పుడు భగవంతుడికి నొప్పి ఉండదు, భయం ఉండదు, బాధ ఉండదు, ఎదురు చూపు ఉండదు, వాసన ఉండదు. నీకు ఆ స్థితిలో గతులు లేకుండానే ఉండయా? అట్లా స్థితిగతులు లేకుండా నీ మనశ్శాంతి ఉంటున్నావా? అలాంటివి వస్తున్నాయా? సగం %. భగవంతుడు నాలో ఉంటాడని నిజంగా నమ్మితే రంపం తీసుకొచ్చి కోత్రం కానీ ఒక శక్తిని కోస్తుంటే మనం ఎలా చూస్తుండాలి? ఈ దేహతుడు కోస్తున్నా కానీ సాక్షిగా ఉండాలి. అది భగవంతుల్లో నువ్వు నిమగ్నమైన స్థితి. భగవంతుల్లో నేను ఉండాలని అనుకుంటే స్థానంలో భగవంతుడు నువ్వు అవ్వాలి. అదంటే చక్కెరలో తీయగా ఉండదంటే కాదు, అది నీ నోట్లో వేసుకొని చూడాలి, తీయగా ఉందా చేదుగా ఉందని. భగవంతుడి స్థితి అంటే అది ఆ దేహానికి అదే స్థితి. రమణ మహర్షి గారికి చేతికి పుండు వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్దాం ఉన్నప్పుడు దీనికి పుండు వచ్చింది, పోయేదానికి పుండు వచ్చింది. ఇది ఆ ఒళ్ళుని చూసి, ఈ ఒళ్ళు నేను కాదు కదా, నాది ఆత్మ, దీనికి వచ్చింది కాబట్టి ఉండండి, నా ఇష్టానికి రామం కదా వచ్చింది కాబట్టి దాని ఇష్టానికి పోతాడు ఎవడు. మనం అనగలుగుతున్నాం అన్నమాట. అనగలగట్లేదంటే ఉంటాడని తెలుసుకున్నాం కానీ ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, ఎట్లా ఫీల్ అవ్వాలని తెలియాలి. అదే శ్రీనివాస ధ్యాన మార్గం. లోపలికి పోయే కొద్ది ధ్యానంలో పోయే కొద్ది మనం చూడండి, కొన్ని చెట్లు చూడండి, చెట్టు పెద్ద చెట్టు భూమిలోకి బలంగా పోయే కొద్ది ఇక దానికి నీళ్ళు పోయి అక్కర్లేదు, ఏరు లోపలికి వెళ్ళిపోయింది. అలాగే పైన నాటి చిన్న మొక్క అనుకో నీళ్ళు పోయి చచ్చిపోద్ది. అట్లాగే మనం భగవంతుడిలోకి నిమగ్నం డెప్త్గా వెళ్ళిన తర్వాత ఈ దేహానికి ఏ వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, దీనికి జబ్బు వచ్చినా, పోయిచ్చినా కానీ సాక్షిగా పెడతావు. అది ఆ స్థితి రావాలంటే నువ్వు అంతరాత్మలో నిరంతరం దేహం నేను కాదు, ఈ మనసు నేను కాదు అని నీ దేహాన్ని నువ్వు నడుచున్నప్పుడు నీ పక్క మనిషిని ఎదురు మనిషిని చూసినట్టు చూస్తున్నావు. ఈ దేహాన్ని ఎలా చూడాలి? ఇది తింటుంది, ఇది తలదూకుంటుంది, ఇది దశేసుకుంటుంది. నేను పొద్దున్నే ధ్యానం పొద్దులేసినప్పుడు దీనికి పళ్ళు కడుగుతున్నావు, దీనికి స్నానం చేస్తున్నావు అన్న స్వరంలో జీవించటమే ఆత్మస్థితి.
ఇంకా క్వశ్చన్ అడగండి, మాట్లాడుకుందాం. ఆడవాళ్ళు ఏదైనా అడగండి, బంగారు తల్లి మీరు అడగండి, ఏది అమ్మా తల్లి లైవ్ లో అడగండి. అడగండి సరదాగా. నేను బయట మాట్లాడుకోండి. మీకు డౌట్ ఏమైనా ఉంటే అడగండి. తెలియండి. సరదాగా మాట్లాడుకుందాం, ఏం పర్లేదు. ఆలోచనలు వస్తాయి కదా సార్, ఆ. మనం కూర్చున్నా ప్రశాంతంగా కూర్చున్న ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి కదా, ఆ. ఆలోచనలు రాకోకుండా ఇవేం అంటే ఓకే, నా బంగారం అడిగింది దారి ఇవ్వండి, బంగారాలు వచ్చారు. ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి కదా, వాళ్ళు గుడికి వెళ్తున్నారు. పర్లేదు వెళ్ళండి. ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తున్నాయి కదా అంటున్నారు కదా, రానియండి, వద్దనొద్దు, రావాలి. రావాలి. మనం సేవలన్నీ ఒక డబ్బాలు పెట్టావు అనుకో, డబ్బాలు వచ్చి పెట్టావు, మూర్తింగులు ఎంత వస్తాయి? అట్లా ఆలోచనలు డబ్బాలో పెట్టావు. ఇప్పుడు మనం ధ్యానాన్ని కూర్చుని బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్నాయి కానీ కాకుండా మూత పెడితే వెళ్ళి రేంజ్ కదా నీకు. అందుకని వస్తున్న ఆలోచనలు పోతున్న ఆలోచనలు సాక్షిగా చూడండి. కొన్ని రోజులు చూడంగా ఎమ్మడించవద్దు, పొద్దున్న వ్యతిరేకించవద్దు, కావాలని తెచ్చవద్దు. అది మీకు ఇష్టమైన ఆలోచనలు కావచ్చు, మీకు ఇష్టం లేని ఆలోచనలే కావచ్చు. వాటి మీద రాగదేశాలు లేకుండా సాక్షిగా చూడండి. సాక్షి అంటే అర్థమైందమ్మా? సాక్షిగా అంటే నువ్వు ఒక ప్రత్యక్షంగా నువ్వే ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు నీకు 2 ఆలోచనలు ఉన్నాయి. మెత్త నీకు నచ్చలేదు అనుకుందాం, సహజంగా అంటున్నా. ఇవి ఇంట్లో నుంచి పోవాలనుకున్నావు, మెత్త కళ్ళు చూసుకుందాం కాబట్టి నీ ఆలోచనలు మెత్త వచ్చింది, ఇవి రావద్దు అనుకుంటున్నావు. తర్వాత నీకు ఇష్టమైన మీ కొడుకు వచ్చాడు, నీకు పుట్టిన కొడుకు, నీకు ఆడపిల్ల మగ పిల్ల ఇద్దరు, మీ బాబు వచ్చాడు. బాబు కాసేపు నా మనసులో ఉండాలనుకుంటున్నావు. అత్తను వద్దు అనుకుంటున్నావు, బాబుని ఉండాలనుకుంటున్నావు. ఈ రెండు ఉండకూడదు. అత్త నీ మనసులోకి వచ్చినా యాక్సెప్ట్ చెయ్యి, నీ బాబు వచ్చిన నీ కొడుకు వచ్చిన యాక్సెప్ట్ చెయ్యి. ఆ తర్వాత నీకు దేవుడు కృష్ణుడు భగవాన్ వచ్చినా యాక్సెప్ట్ చెయ్యి. ఆ తర్వాత దెయ్యం రూపం ఏదైనా వచ్చినా అది యాక్సెప్ట్ చెయ్యి. అన్నింటినీ సాక్షిగా చూసావు అనుకోండి. పక్కన తిట్టే ఆవిడ వచ్చినా కానీ అలాగే సాక్షి. ఎస్, యాక్సెప్టేషన్ అంటారు దాన్ని, అంగీకరణ. అర్థమైంది కదా? అందుకని అది వద్దు, నాకు ఇది కావాలనుకుంటే ఘర్షణ వస్తుంది, దానిలో వ్యతిరేకం అయిపోతుంది. అందుకని ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ దాన్ని సాక్షిగా చూస్తూ, దాన్ని ఎమ్మడి వద్దనొద్దు, కావాలన్నద్దు, సాక్షిగా చూడటం నేర్చు. ఇది ధ్యానం. ఓకే, బంగారం ఇంకా మీరు ఏదైనా అడగనమ్మా, మీరు బంగారం. మనవాళ్ళు ఎవరు అడగండి, బంగారం మీరు అడగండి, ఎవరన్నా మీరు మీ సైడ్ నుంచి. కాదు శ్రీనివాసరావు, 40 రోజుల ధ్యానంలో డౌట్లన్నీ పోయినాయి. నా డౌట్ పోనీ అనుకుంటా, మీకు ఏం రాలేదంటే ధ్యానం అంటారు. అమ్మ లోకం కాకులు ఏమంటారు, లోకుల కాకులు. ఆ మాటలు మీరు నమ్మద్దు. వాళ్ళు ఇక్కడ ఏమి ధ్యానం చేస్తే మీకు ఏది కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, కోట్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించుంటారు. దీనికి ఏం పెట్టుబడి పెడుతున్నారు మీరు? పెట్టుబడి ఏం లేదు కదా, కరెక్టా కదా? చూడండి 40 రోజులు, నచ్చపోతే వదిలేయండి, ఏమైంది? అర్థమైంది కదా? కరెక్ట్. ఎస్, గుడ్. ఇంకా అడగండి, ఎవరైనా క్వశ్చన్స్ ఎవరైనా అడగండి. ఇంకేమైనా అడుగుతారు? ఏమన్నా పోయేటప్పుడు మేము 3 మంత్రం ఉపదేశం, మీరు మాట్లాడతాం చాలనుకుంటే మంత్రోపదేశం చేస్తాం. ఇంకేమైనా మాట్లాడాలా? చెప్పడం సరే, ఓకే. మేము కూడా సినిమాలో ఉండేవాళ్ళమి. మాకు అవార్డులు, మాకు చుట్టూ పొలం ఉండేది కాదు, చాలా పక్క విలేజ్. డబ్బులు కూడా ఆర్థికంగా పొలం లేదు, ఆర్థికంగా ఉండేవాళ్ళమి. మా నాన్న రంగస్థల నటులు. అప్పుడు సినిమాలోకి వచ్చిన తర్వాత మాకు అన్నీ వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, పేర్లు, అవార్డులు అన్నీ వచ్చినాయి. అటువంటి నెమ్మది కూడా వచ్చి లేదు, భయం వస్తుంది. మనం చచ్చిపోతే డబ్బులు నీవు తీసుకెళ్తారు,
పేరు పోద్దాము అని భయం వచ్చింది. డబ్బులు ఎన్నుంటే మన ధైర్యం రావాలి కదా, భయం ఎందుకు వస్తుంది? అప్పుడు మా అంతటా మాకు ఒక ఆలోచన వచ్చి విపాసనాకి నాగార్జున సాగర్ దగ్గర బుద్ధ విపాసన అని వెళ్ళాం. 10 days మౌనంగా మన ప్లేట్ మనం కడుక్కొని మన బట్టలు మనం ఉంచుకొని 10 days మౌనంగా సెల్ ఫోన్ లాగా ఉండాలి. అక్కడికి వెళ్ళి లోపల ట్రావెల్ చేసాం. లోపల ట్రావెల్ చేయటం అది వెళ్ళిన తర్వాత అట్లాగా మాకు ఈ ధ్యానంలోకి రావడం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు ఆ పేరు డబ్బులు ప్రతిష్టలు అనేవి ఏంటి అంటే అవి ఒక మెరుగుతేలాగా అలా వచ్చి వెళ్ళిపోయాను. అర్థమైందా? ఒకప్పుడు డబ్బు లేదు, ఇప్పుడు వచ్చింది, రేపు లేదు. ఇప్పుడు పేరు వచ్చింది, రేపు ఉండదు. దేహం ఉందా ఈ పూట, ఇంకోసారి లేదు. ఇంతకుముందు ఇది నీకెంత వయసమ్మా? ఎన్ని? 25. మన బంగారు 25కు ముందు 26 సంవత్సరాలు అప్పుడు నువ్వు లేవుగా? ఉన్నావా? లేవు. ఎక్కడ ఉన్నావు అప్పుడు? ఎక్కడ ఉన్నావు చెప్పు. అప్పుడు భగవంతు దగ్గర ఉన్నావు లేదా? భగవంతుడి దగ్గర కరెక్ట్గా చెబుతుంది తల్లి. భగవంతు దగ్గర ఉండవు. నీకు 100 సంవత్సరాలు వచ్చినాయి, ఈ దేహం లేదు, ఎక్కడ ఉంటావు అప్పుడు? మరి ఉండదంతా భగవంతుడే కదా, కరెక్టా కదా? మీకు ఆ తల్లి బంగారు ఆసం చెప్పింది. మీరు పుట్ట తల్లి ఎక్కడున్నారు? మీరు అందరు చేతులు ఎత్తండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాం. మరి చచ్చిపోతారు, ఎక్కడికి వెళ్తారు? అక్కడికే. మధ్యలో బాధ ఎందుకో? బాధ ఎందుకు? చచ్చిపోతుంటావు, కాపాడుతావు, డాక్టర్ గారండి, ఎట్టుకొచ్చిన బతకాలండి. ఏం చేస్తావు బతికి నువ్వు? నాకు 78 సంవత్సరాలు వచ్చింది, ఇంకొక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎట్లా బతకాలంటే అన్నావు అనుకోండి. ఈ 2 సంవత్సరాలు బతికి ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు చేయింది, ఆ తర్వాత ఏం చేస్తావు? 70 సంవత్సరాలు అప్పుడు చేయింది, ఇంక 2 సంవత్సరాలు బతికి మనం ఏం చేస్తాం? అర్థమైందా? ఏం లేదు, 70 సంవత్సరాలు. మనుషులు ఏంటంటమ్మా, పుట్టేటప్పుడు ఏడవాలి, మరణించేటప్పుడు నవ్వాలి. ఇది భగవంతుడి ఫిలాసఫీ. పుట్టిన పిల్లవాడు ఏడవలేదు అనుకో, ఏం చేస్తాం మనం? నర్సు పుట్టి ఏడిపిస్తారా లేదా? ఏడిస్తే అమ్మా కరెక్ట్ అంటారు లేదా? జరిగేదేగా. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు పిల్లవాడు అంటే, వాడికి పుట్టాడు ఇక్కడ ఎవరో తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, చిన్నప్పుడు పుట్టినోడికి ఏం తెలియదు, బాగా నేడుచుకుని పెద్ద పెద్ద చూపులు చూస్తున్నాడు. వాడు ఏడటానికి రోజు లేదని ఉంది. మీకు 70-80 సంవత్సరాలు ప్రపంచంలో తిరిగారు, 2 పిల్లలు కన్నారు, బాగానే ఉన్నారు, డాక్టర్ చచ్చిపోదని చెప్పారు. ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఏం తెలుసుకున్నావు అంటే పిల్లోడికి నీకు తేడా ఏంటి? ఇట్లా ఒక కథ వచ్చింది సార్, మీరు అడిగలేదు కానీ చెప్తున్నాం. నెక్స్ట్ మీ లాస్ట్ కథ చెప్పి ఫినిష్ చేస్తాం. రామాయణం ఉంటుంది, ఒక రామాయణం నాటకం వేస్తానంట. వేస్తుంటే నాలో ఉంటాడు ముందుకెళ్ళి కూర్చొని, ఈరోజు రాముడు గారు సీతగారు అంటే నిద్రపోయాడట. చూతానికి వచ్చినాడు. తెల్లారు నాటకం అయిపోయింది, లేకుండా అంటే గప్పక నాకు డౌట్ ఇచ్చినాడు. రాముడు సీత అన్నారు, వాళ్ళు ఏమవుతారు? అన్నా చెల్లిలా ఏమవుతారని పక్కన అడిగాడంట. అప్పుడు పక్కన కిందకి మేము చూశాడంట, ఓహో వీడు రామాయణం చూడలేదు, నిద్రపోయాడు అని. అందుకని అలాగే నీ 70-80 సంవత్సరాలు లాస్ట్లో కానీ మనం ఏడ్చావంటే నువ్వు బతికిన అన్నాళ్ళు నిద్రపోయినట్టు. నా పిల్లలు నా ఒళ్ళు అని తెలుసుకో. అర్థమైందా? అందుకని మీకు ఏది వచ్చినా, ఏ రుకమతులు జబ్బులు గిబ్బులు ఏమొచ్చినా, పోయేదానికి షుగర్ వచ్చింది, పోయేదానికి బ్లడ్ ప్రెషర్ వచ్చింది, పోయేదానికి బీపీ వచ్చింది, ఈ దేహానికి వచ్చింది, నాకు కాదు అట్లా అనుకోవాలి మీరు. అర్థమైందా? అనుకున్నారనుకోండి, ఈ దేహానికి అన్నీ వచ్చింది, పోయేదానికి వచ్చింది, మనకెందుకు వచ్చింది అనుకుంటే ఆత్మస్థితిలో ఉంటాం. ఓకే, ఆ బంగారు తల్లు థ్యాంక్ యూ, చాలా చక్కగా విన్నారు క్లాసు. మేము ఇలా ధ్యానంలోకి వచ్చి అందరు గురువుల్ని, చెన్నై గురువులు, విపాసన సద్గురువులు, వీళ్ళందరూ, లక్ష్మీ గురుజీ గారు, పత్రిజీ గారు, మంత్రసత్య రాజు గారు, ఎంతో 20-30 మంది గురువులను అందరినీ అన్వేషించి ఒక గురువు దగ్గర అద్భుతమైన సత్యాన్ని తీసుకొని, తనికెల వర్ణి గారు ఇంటర్వ్యూ చూసారు, అట్లా అందరు గురువులతోటి కలుసుకొని వాళ్ళ అనుభవాలను తెలుసుకున్నాం. ఈ దేహం అనిత్యమే, ఇది చెడికిమే అనే సంగతి తెలుసుకొని 4 రోజులు సరదాగా మీతోటి ఇలాంటి వాటితో పంచుకొని సరదాగా జీవితం గడుపుదామని, ఎక్కడి నుంచో మీరెవరో మేమెవరో తెలియదు, ఈ క్షణం ఇక్కడ కూర్చునే అవకాశాన్ని కల్పించిన భగవంతుడు థ్యాంక్స్ చెప్తూ, ఎవరు తెలియదు కదా, మేమెవరు తెలియదు. ఇప్పుడు మా అమ్మమ్మ, మా నాన్నమ్మ అందరూ ఉన్నారు కదా, మా తమ్ముళ్ళు, ఆ బాబాయిలు అందరూ, వీరంతా సిస్టర్స్ బ్రదర్స్ అంతా ఉన్నారు ఇక్కడ. మన అంతా ఒక ఫ్యామిలీ లాగా ఈరోజు కూర్చొని
ఆ? అంటే ధ్యానం చేయబట్టి ఎన్నేళ్ళు అంటే నాకు ఇన్నేళ్ళు నేను ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నాను. నాకు 20 సంవత్సరాలు చేస్తాను అట్లా అన్నా కదా. ఉండొచ్చు. మేము చెన్నైలో నుంచి స్టార్ట్ చేసాము. 25 years 30 years 30 years ఉంటుంది చెన్నైలో స్వామివారి మఠంలో దీక్ష తీసుకున్నాయి అంటే గుడి లోపలే. ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఒక 20 years ఉంటుంది. అట్లా లెక్కలేం లేదు. లెక్కలేసుకోకూడదు. ఇట్లా దీనికి సంవత్సరాలు నేను చేస్తాను అనుకుంటే ఆకారం వస్తుంది. అందుకని మేము లెక్క చెప్పాం. చేస్తున్నాం. ఇంకా తెలుసుకోవచ్చు. మన నుంచి ఎలాగ తెలుసుకోవాల్సిందే. అంత ప్రతి క్షణం తెలుసుకుంటూ ఉండాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నా బంగారాలు కళ్ళు మూసుకోండి అందరూ. మంత్రోపదేశం 3 మంత్రోపదేశం మా గురువులు ఇచ్చారు, దాన్ని ఇచ్చారు. అందరూ బెమ్మరందరమైన మీ తలపైన బ్రహ్మరంధ్రపై మనసు పెట్టండి. అలా కళ్ళు మూసుకొని మీ తలపైన మీ మనసు తీసుకొచ్చి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా విశ్వశక్తిని మనసు లోపల బాడీ లోపల పిలుచుకొని మీ లోపల ఉండ బాధలు, కోపాలు, తాపాలు, మీ రుగ్మతులు అన్నీ తలలో నుంచి అలా కిందకి తీసుకొచ్చి బాడీలో ఒక్కొక్క పార్ట్ నుంచి అలా కిందకి తీసుకొచ్చి ఇలా భూమికి ఇచ్చేయండి. తల లోపల నుంచి ఒక శక్తి మీ తలపైన కురుస్తూ ఉంది. విశ్వశక్తి, భగవంతుడి శక్తి అలా కురుస్తూ తల నిండా అలా బాడీ నిండా ట్రావెల్ అయ్యి అలా కాళ్ళకి వెళ్తున్నట్టు ఫీల్. కాళ్ళు కింద భూమికి ఇచ్చేయండి. మీ బాడీ అంత ప్రశాంతంగా అయింది. మీ బాడీ అంత తేలిక అయింది. మీ శక్తి అంతా బాడీ నిండా వచ్చింది. ఇది ఫస్ట్. రెండోది, ఇంకో శక్తిని అలా తల నుంచి అలా పిలవండి. మీకు చిన్న చిన్న అప్పులు బాధలు ఉందా, మీకు ఇదాది ప్రాబ్లమ్స్ ఉందా, పిల్లల మ్యారేజ్ అవ్వకపోయినా కానీ ఆ శక్తిని పిలిచి ఆ శక్తి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం అంతా జరగాలని మనస్ఫూర్తిగా మీరు తలుచుకోండి. ఇది 41 రోజు చేయాలి. 41 రోజు చేయాలి. ఆ శక్తి అంతా మీలోకి వచ్చి మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే జరగకుండా ఆగిపోయిందో ఆ శక్తితోటి ఆ కార్యక్రమం జరిగినట్టు ఫీల్ అవ్వండి, ఊహించుకోండి. మూడోది, నేను భగవంతుడిని ఒకటి అవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకొని మీ తలపైన అలా పిలిపించుకోండి. ఈ బాడీ లోపల భగవంతుడు అలా ట్రావెల్ అయ్యాడు. మీరు భగవంతుడు ఒకటి అయ్యారు. ఈ లోపల ఉండదంతా ఆ విశ్వశక్తే. ఈ బాడీ ఎలా తీరికయింది. భగవంతుడు మీరు ఒకటి అయ్యారు. అలా ఫీల్ అవ్వండి, అలా ఊహించుకోండి. శక్తి మీ తలపైన అలా కురుస్తున్నట్టు ఫీల్ అవ్వండి. శూన్యం అయిపోవాలి. శూన్యంగా అయిపోండి. ఈ దేహం కూడా ఆపడకూడదు. మీరు ప్రపంచం అంతా మీరు అయిపోండి. ఇక్కడ లేరు, ప్రపంచం అంతా అయ్యారు మీరు. ఆకాశం అంతా మీరే, భూమి అంతా మీరే, సముద్రం అంతా మీరే. ఇది అసలు మీ దేహం ఇక్కడ లేదు, విశ్వంలో కలిసిపోయింది. అంత ప్రపంచం అంతా అయిపోయింది మీరు. విశ్వంలో కలిసిపోయారు. స్లోగా కడతారు.